నేను సరస్సుని మాత్రమే వదిలించుకోవాలనుకుంటున్నాను. రాహుల్ కోసం ఆ సరస్సుని భరిస్తున్నాను. ఎప్పుడు వెళ్ళిపోతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నాను. కాబట్టే నీ సలహాలు వింటున్నాను, నీకు సాయం చేస్తున్నాను. అంతేగాని ఆ సరస్సు అడ్డు తొలగించుకోవడానికి ఒక పసి ప్రాణాన్ని బలి తీసుకునే నీచానికి నేను దిగజారలేదు. కేవలం ఆ సురేఖ చేతిలో నా ప్రాణాలు కాపాడేవన్నా ఒకే ఒక్క కంచంతో ఊరుకుంటున్నాను. లేదంటే మేడం, మీరేం అనుకోనంటే ఒక్క మాట చెప్తాను. పాప పేరెంట్స్ గా వచ్చిన వాళ్ళని ఎవరూ పంపించుండరు మేడం. ఏదో ఆశించి మన స్టేటస్ ని చూసి ఏదో ప్లాన్ చేసి వచ్చారనిపిస్తుంది. అవునా ఆంటీ, వనజకు చెప్పేది కూడా నిజమే. ఎలాగోలా పాప గురించి డీటెయిల్స్ గ్యాదర్ చేసి చీట్ చేయాలని చూశారు. అంతేకాని నేను మిమ్మల్ని మోసం చేయాలనో మీ మీద నింద వేయాలనో నేను కలలో కూడా అనుకోలేదాంటీ. నన్ను నమ్మండి. మళ్ళీ ఇలాంటిది రిపీట్ కాకుండా చూసుకో. ష్యూర్ ఆంటీ. థ్యాంక్స్ వనజక్క, సమయానికి వచ్చా. నేను రావడం కాదు కానీ నువ్వేంటి ప్రీతి మేడంని బ్లేమ్ చేయాలని చూస్తున్నావు? అంటే తప్పించుకోవాలన్న కంగారులో తడబడ్డాను వనజక్క. ఇంకెప్పుడు మేడం దగ్గర తడబడకు, తొనకాయ తెగిపోతుంది. మా పాపనిచ్చేయండి సార్, మేము వెళ్ళిపోతాం సార్. పాపనివ్వు. చెప్పు, ఈ పాప నీకెవరిచ్చారు? పాప తల్లిదండ్రులు పాపను వదిలేసి వెళ్ళిపోయారమ్మా. ఏంటి తల్లి అలా చూస్తున్నావు? నాన్న మీద కోపంగా ఉందా? నేను చేసిన పనికి తొందరగా భాష నేర్చుకుని తిట్టాలనుందా? ఉంటుందిలే. ఎవరో వచ్చి పేరెంట్స్ అని చెప్పగానే డీటెయిల్స్ ఏం తెలుసుకోకుండా నమ్మి పంపించేశాను. మీ అమ్మగాని చూడకపోయి ఉంటే నువ్వు ఏమయ్యేదానివో, ఎక్కడికి వెళ్ళిపోయేదానివో. అవన్నీ తలుచుకుంటేనే నాకు భయంగా ఉందమ్మా. ఈ ఒక్కసారికి నా అన్నని ఎక్స్క్యూజ్ చేయ తల్లి. ఫస్ట్ అండ్ లాస్ట్ టైం నేను నీకు సారీ చెప్తున్నాను. ఇంకెప్పుడు ఎవరిని ఇలా గుడ్డిగా నమ్మను. నిన్ను దూరం చేసుకోను, సరేనా?
మన ఇద్దరి మధ్య ఏదో తెలియని బంధం ఉందని నువ్వు మళ్ళీ ప్రూవ్ చేసావు. తెలియక నిన్ను మేము దూరం చేసుకుంటే నువ్వు తిరిగొచ్చి మీ అమ్మని నన్ను కలిపాం. మీ అమ్మ కోపం చూసి ఎంత భయపడ్డానో తెలుసా? నువ్వు లేకపోయేసరికి నన్ను కూడా వద్దనుకుంది. సారీ చెప్పాను, అయినా సరే ఆవేశం ద్వేషం తప్ప కొంచెం కూడా కరగలేదు, నన్ను కరుణించలేదు. అలాంటి మీ అమ్మని ఆపింది, తన కోపాన్ని తగ్గించింది నువ్వే తల్లి. మొదటిసారి ఈ గొంతు విని నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఈరోజు అదే గొంతు మా మధ్య వారధిగా మారింది. తాళి కట్టిన నాకన్నా నిన్నే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఆ విషయంలో నాకు కొంచెం జెలసీగానే ఉన్నా, నేను మీ నాన్ననే కాబట్టి ఆ ప్రేమ నాదే అని సాటిస్ఫాక్షన్ కూడా ఉంది. ఊహ తెలియని పాప తెలిసి పాపం చేసిన మీరు ఒకటి కానప్పుడు ప్రేమలా ఒకటవుతుంది? మీకెందుకు దక్కుతుంది? దక్కుతుందో లేదో నేను అలానే అనుకుంటాను, అదే ఫీల్ అవుతాను. అది కూడా తప్పేనా తల్లి? నా ప్రస్తావన వస్తే ఏదైనా సరే తప్పే అని చెప్పమ్మా మీ నాన్నకి. నీతో ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నారు కదా, కనీసం నీ మాటలైనా అర్థమవుతాయేమో. ఏంటమ్మా? ఓ అవునా, నిజంగానా? పాప ఏముంటుందో తెలుసా? మీ ఇద్దరిని కలిపింది ఇలాంటి మాటలు చెప్పడానికి కాదు, సారీ అని అంటుంది. థ్యాంక్ యూ తల్లి, నా మనసు నువ్వైనా అర్థం చేసుకున్నావు. మీ అమ్మకు కూడా వినిపించిందిలే. నువ్వు బబ్బు అమ్మా, ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకుందాంలే. జో అమ్మా, జో తల్లి. ఏం చేస్తున్నారు? జో కొడుతున్నాను. ఎవరిని? పాపని. పాపనా? మీ చెయ్యి ఎక్కడుందో తెలుసా? అరే, నాకు అసలు నిజంగానే తెలియలేదు. అంత తెలియనప్పుడు పాప పక్కన కాదు, వెళ్ళి కింద పడుకోండి. ఏంటి కింద? నా వల్ల కాదు. అయితే మీరు ఇక్కడే ఉండండి, నేనే పాపని తీసుకుని బయటికి వెళ్తాను. వద్దు. ఏంటి బ్రాహ్మణి నువ్వు? ప్రతిసారి బ్లాక్ మెయిలింగ్ ఒకటి. సరే నువ్వు ఇక్కడే ఉండు, నేనే వెళ్తాను. ఏమైంది కన్నా ఇలా ఏడుస్తున్నావు? ఓ వెళ్ళొద్దా? సరే తల్లి, నేను ఇక్కడే ఉండిపోతానులే. ఇక్కడే ఉంటాను, ఓకేనా? అంటే నేను వెళ్ళడం పాపకి ఇష్టం లేనట్టుంది. పాపని నేను ఊరుకోబెడతాను, మీరు వెళ్ళండి. సరే ఒక్క ముద్దు పెట్టి వెళ్తాను. ఎవరికి? ప్రస్తుతానికి పాపకు మాత్రమే. నాకింకా అదృష్టం లేదు, నువ్వేం కంగారు పడకు. ఇదిగో చూడు, పాపకి నేను వెళ్ళడం ఇష్టం లేదు. గడిది గుడ్డేం కాదు, పడుకుని దాన్ని డిస్టర్బ్ చేస్తే ఏడవకుండా ఎలా ఉంటుంది? డిస్టర్బ్ కాదు, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను అని ఏడుస్తుంది. ఏదేమైనా సరే నేను మాత్రం ఇక్కడే పాప పక్కనే చేతులు కట్టుకొని అటు పక్క తిరిగి పడుకుంటాను, సరేనా? నువ్వు ఇక్కడే ఉండు.
ఒకవేళ నేను మళ్ళీ టచ్ చేస్తే నువ్వు ఏమైనా చేసుకో, సరేనా? నీ ఇష్టం, ఓకేనా? నేను ఇక్కడే ఉన్నాను బుజ్జి. ఇలా కళ్ళు మూసుకుంటే నీకెంత ప్రశాంతంగా ఉంటుందో తెలియదు, కానీ నిన్నిలా చూస్తుంటే మాత్రం నాకు చాలా నచ్చుతుంది బ్రాహ్మణి. ఉండు, నేను ఇప్పుడే వస్తాను. నా బంగారం కదా, అమ్మ మాట వింటావు కదా? ఏంటి నన్ను చూసి నవ్వుతున్నావు? అరచెయ్యంత లేవు, అప్పుడే తల పొగరెక్కిందా నీకు? అవునులే, దాని పాలు తాగుతున్నావు కదా, ఆ మాత్రం అవలక్షణాలు ఉంటాయిలే. అనాథవి, గాలికి తిరగక ఈ ఇంటికి ఎందుకు వచ్చావే? నువ్వు రావడమే కాదు, వదిలిందనుకున్న ఆ దరిద్రాన్ని నీతో కూడా తీసుకొచ్చా. అమ్మా నాన్న ఎవరో తెలీదు, కానీ నీకేమో రాహుల్ నాన్నలా ఫీల్ అవుతున్నాడు. ఆ సరస్సుని అమ్మని చేశాడు. బ్రాహ్మణిలా నాటకం ఆడుతున్న ఆ సరస్సు ఇప్పుడు నిన్ను అడ్డు పెట్టుకుని ఈ ఇంట్లో ఉండిపోవాలి అనుకుంటోంది. దానికంత సీన్ లేదు. నీకు పర్మనెంట్ గా ఇక్కడ ఉండే ఛాన్సే లేదు. నేనెంత డేంజరో, నాతో పెట్టుకుంటే ఎంత ప్రాబ్లమో నీకు దానికి తెలియడం లేదు. తెలిసే రోజు తొందరలోనే వస్తుంది. కాస్ట్లీ డ్రెస్ ని కంపు చేస్తావా? ఎక్కడా చోటు లేనట్టు నా డ్రెస్ మీద టాయిలెట్ పోస్తావా? నిన్ను మంచి డ్రెస్ నాశనం అయిపోయింది. అనవసరంగా దీని దగ్గరకు వచ్చాను. ఛే, ఇక్కడే ఉన్నావు, పాప పడిపోతుంటే చూడవా? నేను చూడడం కాదు, అదేం చేసిందో చూడు. నాకెంతో ఇష్టమైన డ్రెస్ ని తడిపి కంపు చేసింది. ఏయ్, డ్రెస్ పోతే కొత్తది కొనుక్కోవచ్చు. ఈ వయసులో పాపకి ఏదైనా అయితే ఏంటి? పాప పాప అని సొంత కూతురులా అంత రెచ్చిపోతున్నా? ఆకలి తీర్చడానికి వచ్చావు, అమ్మలా ఫీల్ అవ్వకు. అదో అనాథ, నువ్వొక్క అవకాశవాదివి. ఎవరే అవకాశవాది? రాహుల్ బాబు కోసం నన్ను కష్టాలు పెట్టింది నువ్వు. నా బిడ్డ నీకు అడ్డొచ్చిందని నేను ఈ పాప ఇంట్లో ఉండడం నీకిష్టం లేదు. అందుకే నాటకాల వాళ్ళని తీసుకొచ్చి బయటికి పంపించాలని ప్లాన్ చేస్తున్నావు. నేను ప్లాన్ చేయడం ఏంటి? నోటికొచ్చినట్టు వాగొద్దు. నోటికొచ్చింది కాదు, నీ బుద్ధి నాకేం కొత్త కాదు కాబట్టి ఆ నమ్మకంతోనే చెప్తున్నాను. ఏంటి నువ్వు చెప్పేది? అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేయొద్దు. నేను చేయడం కాదు, ఈ ఇంట్లో నాకు నువ్వు తప్ప శత్రువులు ఎవరున్నారు? ఎందుకు లేరు? నీకు కనపడకపోతే తప్పు నాదా? నువ్వు ఇక్కడ ఉండటం ఆంటీకి కూడా ఇష్టం లేదు, అది తెలుసుకో నువ్వు. అంటే ఏంటి నీ ఉద్దేశం?
ఇదంతా అమ్మగారి చేయించారని అంటున్నావా? అంతేగా? అలా అని నేననడం లేదే. నోర్మోయ్. చిత్తులు మారినక్క. చేసిందంతా చేసి అమ్మగారిని ఎందుకు మధ్యలోకి లాగుతున్నావు? అమ్మగారి గురించి పక్కనే ఉండి అభిమానం నటిస్తున్నా నీకు తెలియకపోవచ్చు, కానీ ఇప్పటికీ శత్రువులా చూస్తున్నా నాకు తెలుసు ఆవిడ గొప్పతనం. నా మీద కోపం ఉండి నన్ను బయటికి పంపించాలని చూస్తున్నారని నాకు తెలుసు, కానీ రాహుల్ కోసం, ఈ పాప కోసం క్షమిస్తున్నారు. కొడుకు బాగు కోసం ఆ రోజు తన స్థాయిని మరచి నన్ను బతిమలారు. కుటుంబం క్షేమం కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతారు. అంత గొప్ప వ్యక్తి మీద నిందలు వేస్తే పుట్టగతులుండవు. నన్ను బయటికి పంపించాలనుకుంటే ఇలా పసిపాపని అడ్డు పెట్టుకునే నీచానికి ఏ రోజు దిగజారరు. అలాంటి ఆలోచనలు కూడా చేయరు. అలాంటి అమ్మగారి నుంచి మంచి నేర్చుకోకపోయినా పర్వాలేదు, కానీ చెడు చేయాలని చూస్తే మాత్రం ఎవరు క్షమించినా నేను క్షమించను. ఏమా, ఎవరు కావాలి? ఈ రోజు నా మనవరాలు పుట్టినరోజండి. పిల్లలందరికీ చాక్లెట్లు పంచుదామని వచ్చాను. చాక్లెట్లా? సరే పంచండి. పిల్లలు అందరూ ఒకసారి రండి. తీసుకో బాబు. తీసుకోరా, తీసుకోమ్మా, తీసుకో, తీసుకో. పిల్లలు మీరు వెళ్ళి ఆడుకోండి. మీలాంటి వాళ్ళు వచ్చి ఇలా పిల్లలకి ఏదో ఒకటి పంచి పెడుతుంటే వాళ్ళు చాలా సంబరపడుతుంటారండి. నిజమే, కానీ చాక్లెట్లు బిస్కెట్లు ఈ అనాథ పిల్లలకి ఏం సరిపోతాయండి? ఏదైనా డబ్బు సాయం, ఏదైనా డొనేషన్ చేస్తే మేము వాళ్ళు కూడా తృప్తిగా ఉంటాం. సాయం చెయ్యాలని నాకు కూడా ఉందమ్మా, కానీ నా స్తోమత ఇంతే. ఇంతేనా? సరే తొందరగా పంచిపెట్టి వెళ్ళు. పాప ఎక్కడుందో ఏంటో, లోపలేదైనా గదిలో ఉంటుందా? ఒక్కసారి మీ అనాథ శరణాలయం చూడొచ్చా? సాయం చేసే స్తోమత లేనప్పుడు చూడటం ఎందుకు? ఏం అవసరం లేదు, వెళ్ళు. నేనే సాయం చేయకపోయినా నాకు తెలిసిన వాళ్ళకి ఇలాంటి దానాలంటే చాలా ఆసక్తి. నెలకి కొన్ని లక్షలు అనాథల కోసం ఖర్చు పెడుతూ ఉంటారు. వాళ్ళకి చెప్పడానికైనా నేను చూడాలి కదండి. ఈ మాట ముందే చెప్పాలి కదండి. మీరు వెళ్ళి ఈ అనాథాశ్రమం మొత్తం లక్షణంగా చూడండి. మీకు నచ్చినంతసేపు ఉండండి. అంతెందుకు, మీదే అనుకోండి. వెళ్ళండి. ఆ చంటి పాపున్న దాఖలాలే లేవు. ఆ రోజు ఇక్కడే కదా వదిలిపెట్టాను. ఏమైంది?
మొత్తం చూసారా అండి? ఏదో మాకు ఉన్నంతలో పిల్లలకి ఏ లోటు లేకుండా నడుపుతున్నాం. దాతలు సాయం చేస్తే ఇంకా బాగా చూసుకుంటాం. కాస్త మీరే సాయం చేయాలి. అయ్యో తప్పకుండానండి. ఇక్కడ మొత్తం ఎంతమంది పిల్లలున్నారు? 50 మంది ఉంటారండి. ఆహా. అది పసిపిల్లలు, సంవత్సరం నిండని వాళ్ళు ఎవరూ లేరా? అదే ఆడపిల్ల పుట్టిందని వదిలెళ్ళిపోయేవారు, లేదంటే పురిట్లోని బిడ్డను వద్దనుకునేవారు, అలాంటి వారి అనాథాశ్రమంలో ఎవరూ లేరా అని. అబే 5 ఏళ్ల వయసు కన్నా తక్కువ వయసు వాళ్ళు ఇక్కడెవరు ఉండరండి. లేకపోవడం ఏంటి? ఎవరో ఒకరు వదిలి వెళ్ళిపోతారు కదా. చంటి పిల్లల్ని మీరు చేరదీయరా? మాకేం అవసరం అండి? ఉన్నవాళ్ళనే పోషించలేక చచ్చిపోతున్నాం. ఇంకా చంటి పిల్లలంటే మా వల్ల ఎలా అవుతుంది? అలానే గాలికి వదిలేస్తారా? వాళ్ళకేమైనా జరిగితే ఆ పాప మీది కదా. ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతోందా? మీరు వద్దు, మీ సాయం వద్దు, కానీ ఇక్కడి నుండి వెళ్ళండి. అది కాదండి, చంటి బిడ్డలుంటే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తారని. అవసరం లేదు. నువ్వు నీ బాలకం చూస్తే ఏదో తేడాగా ఉంది. ముందు ఇక్కడి నుండి వెళ్ళు. అయ్యో అది కదండి. అయ్యో నేను చెప్పేది వినండి. అయ్యో వెళ్ళు. భలే గొప్పదానివిలే, వెళ్ళు.